హలో న్యూట్రీ సబ్స్క్రైబర్స్, రీసెంట్గా నేను ట్యూషన్ కూడా స్టార్ట్ చేశాను అన్నమాట. అయితే పిల్లలు కాన్స్టెంట్గా 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వై నాట్ ఐ షేర్ దోస్ ఆన్సర్స్ ఇన్ యూట్యూబ్ యాజ్ వెల్ ఫర్ ది న్యూ వ్యూవర్స్ అండ్ ఆల్సో ఫర్ మై సబ్స్క్రైబర్స్ యాజ్ వెల్, మన న్యూట్రీ సబ్స్క్రైబర్ ఫ్యామిలీ తోటి కూడా. సో దట్స్ ఐఎమ్ షేరింగ్ దీస్ 2 టిప్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగినారో చెప్తాను. ఫస్ట్ ఏమో ఈజీగా ఆన్సర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి టిప్స్ చెప్పమన్నారు. సెకండ్ ఏమో ఇమ్యూనిటీను మెమరీ బూస్ట్ని ఎలా పెంచుకోవాలన్నది క్వశ్చన్ అడిగినారు. ఫస్ట్ క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, మీరు ఒకవేళ ఆన్సర్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ కాన్సెప్ట్ ఎంత అర్థమైంది అన్నది కీవర్డ్స్ రాసుకోండి. ఆ కీవర్డ్స్ ద్వారా మీరు ఆ హోల్ కాన్సెప్ట్ని పిక్చరైజ్ చేసేసి దాన్ని ఆన్సర్ రూపంగా రాసేస్తే అయిపోతుంది. జస్ట్ డోంట్ బట్టిఫై ఎనీథింగ్. ఎలాగే ఎవ్రీథింగ్ని కూడా మనం బట్టిఫై చేయాల్సిన అవసరం ఉండదు. సో కీ పాయింట్స్ అండ్ ఆల్సో ద మోర్ రివిజన్ విచ్ హెల్ప్స్ యూ టు రివైజ్ అండ్ ఆల్సో టు కీప్ మెమరీ, అంటే చాలా మంచిగా గుర్తుండిపోతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, మెమరీ బూస్ట్కిను ఇమ్యూనిటీ బూస్ట్కి. మెమరీ బూస్ట్కి ఇమ్యూనిటీ బూస్ట్కి రెండింటికి కామన్ ఫుడ్ ఐటమ్ ఏంటంటే సీడ్స్ అండ్ నట్స్. అది మీరు రాత్రి సోక్ చేసుకొని అన్న తినొచ్చు, లేకుంటే నైట్ పడుకునేటప్పుడు అన్న తినొచ్చు అలాంగ్ విత్ మిల్క్. లేదు అని అనుకుంటే డైరెక్ట్గా తీసుకున్నా పర్లేదు. లేదు నేను నైట్ తీసుకోను, నేను డిన్నర్ తర్వాతనే పడుకుంటాను కంటిన్యూ, అంటే ఏం తినను రాత్రిపూట అంటే మాత్రం మార్నింగ్ తీసుకోండి. నైట్ సోక్ చేసిన సీడ్స్ని మార్నింగ్ తీసుకోండి, లేకుంటే నట్స్ని ఏదో ఒక ఫుడ్ గ్రూప్లో ఇంక్లూడ్ చేసేసుకోండి. లేకుంటే మీల్ టైంలోనైనా ఇంక్లూడ్ చేసుకోండి. అది మార్నింగే కానివ్వండి, లంచే కానివ్వండి, డిన్నరే కానివ్వండి, ఎప్పుడైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ నట్స్ అండ్ సీడ్స్ విల్ హెల్ప్స్ యూ to boost your immunity as well as your memory. So these are the 2 tips I just wanted to share, and thank you. I hope this will helps you.